నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ఈ నెల 28న చలో భద్రాచలం మహాసభను విజయవంతం చేయండి. ఆదివాసీ సంఘాల నేతలు పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ నెల 28న జరగబోయే చలో భద్రాచలం ధర్మయుద్ధం మహాసభ కార్యక్రమానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల నుంచి అన్ని ఆదివాసీ సంఘాల నాయకులు హాజరైనారు. ఈ సందర్భంగా జేఏసీ ఏర్పడి మాట్లాడినారు. చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అని, ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులకు విద్య, ఉద్యోగం, ఉపాధి, భూమి మా యొక్క సంస్కృతి అని చెప్పారు. వారి వల్ల అన్నిటికీ నష్టం జరుగుతుంది అని వాపోయారు. లంబాడీలు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టీలుగా ఉన్నా, మిగతా రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఓబీసీలు వివిధ రకాలుగా ఉన్నారు అని అన్నారు. కనుక ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సోయం బాబూరావు మాజీ ఎంపీలు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అని చెప్పారు. ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం మరియు సంస్కృతి పోరాటం జరగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు వీరభద్రం, పోనేం కృష్ణ, కుంజ శ్రీను, పోడియం నరేందర్, ఇర్ఫా అనసూయ, గనిబోయిన శ్రీను తదితరులు పాల్గొని వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరించారు. నినాదాలు గట్టిగా చేశారు. తెలంగాణ రాష్ట్ర 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మన ఉస్మానియా జరిగిన సమావేశంలో. దాని తర్వాత కార్యాచరణలో భాగంగా మీ అందరికీ తెలిసిందే, చట్టబద్ధ లేని లంబాడీలను ఎస్టీ జాబితాని తొలగించాలని చెప్పేసి మేము అనేక దశాబ్దాలుగా ఒక పక్క ప్రజా పోరాటము, రాజకీయ పోరాటము, న్యాయ పోరాటము, సాంస్కృతిక పోరాటం కూడా మేము చేస్తూ వస్తున్నాం. ఈ మధ్య అంటే మేము 2018లో సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత అవన్నీ కూడా 2 ఎస్ఎల్పి కేసులు, ఒకటి గోండువాన సంక్షేమానికి సంబంధించినటువంటి సంఘం ఏదైతే హైదరాబాద్ ఉందో ఆడ హనుమంతరావు వేసినటువంటి కేసు, అదేవిధంగా 9 మంది మహిళలు, ఈ 9 మహిళలతో కూడా ఒక ప్రత్యేకమైన కేసు వేయడం జరిగింది. ఈ 2 కేసుల్లోనే అనేక మంది, దాదాపు 40 మంది వివిధ సంఘాల వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఆ కేసులలో ఇప్పుడు కావడం జరిగింది. అవి విచారణ జరిగిన తర్వాత నోటీసులు మీ అందరికీ తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్కి కూడా నోటీసులు జరిగింది. దాని తర్వాత ఆ 2 ఎస్ఎల్పీలు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కింద సుప్రీంకోర్టు కూడా వాటిని మార్చడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే మా యొక్క జాతి నుంచి రాజకీయాల్లో వచ్చి రాజకీయ పదవులు పొందారో వారిని కోరిన తర్వాత స్థానిక భద్రాచలం శాసనసభ్యులు గౌరవ తెల్లం వెంకటరావు గారు కూడా నేను సైతం నా జాతి కోసం అని చెప్పేసి ఆ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆదివాసీ తెగల ఉద్యమ నాయకుడు జోడేఘాట్లో ఉద్యమం మొదలుపెట్టి సరూర్ నగర్లో లక్షలాది మందితో ఉద్యమం చేసినటువంటి నేత, తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో రామ్లీలా మైదానంలో దాదాపు 1,00,000 మందితో ఉద్యమం చేసినటువంటి నేత, ఆయన తట్టుకోలేక పార్టీలో పొగబెట్టి ఆయన టికెట్ కూడా దక్కనీయకుండా చేయడం వల్ల ఆయన పార్టీ కంటే నాకు జాతి ముఖ్యం అని చెప్పేసి ఆ పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా నీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇస్తుంది తప్ప ఈ మాట మాట్లాడుతూ లంబాడి తొలగించే మాట మాట్లాడుతూ అని చెప్పినా సరే నా జాతి కోసం నేను సుప్రీంకోర్టు న్యాయ పోరాటం చేస్తని చెప్పేసి ఆయన కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది.
ఇద్దరు కేసు వేసిన తర్వాత ఈ యొక్క లంబాడ సుగాలి బంజారాలు మొత్తం వాళ్ళంతా కూడా ఏదో ఆగమైపోయినట్టు ఖమ్మంలో మొదలుపెట్టారు ర్యాలీలు. కొత్తగూడెంలో ఏదో బ్రిడ్జి మీద ఒక 500 మంది 1000 మంది ర్యాలీ చేసుకొని ఏదో మొత్తం బంజారా సమాజం మొత్తం కూడా మీ మొత్తం పెద్ద పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పి సమాజం తప్పుదో పట్టించేటువంటి ప్రకటన చేస్తున్నారు. వీటితో పాటు సోయం లేని సోయి అంటారు, సోయి లేని సోయం, తెలివి తెల్లము. మళ్ళీ మేము మాలాంటి సంఘాలందరం కలిసి మేము ఏదైనా ప్రకటన చేస్తే ఎవడరా మీరు ఒక అయ్యే అవ్వక పుట్టిన వాళ్ళరా మీరు మమ్మల్ని అరాధి తీసేసేదని చెప్పేసి ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి కూడా దుర్భాష మీరు అందరూ కూడా తెలిసిందే. ఈ మధ్య నిన్న కూడా మరి దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు విచారణ అడ్డుకోవడానికి ఏకంగా పార్టీలకు అతీతంగా గోరు పంచాలను మొత్తం కూడా కలిసి ఇందిరాభారతి దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన తర్వాత ఎవరైతే కేసు వేసినటువంటి ఈ యొక్క తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారి పైన కూడా పార్టీ పరంగా మళ్ళీ రాత్రి అంతా కూడా ఒత్తిడి చేయడం జరిగింది. మీరు విత్డ్రా చేసుకోండి, లేకుంటే 28 తారీఖు పదార్థాలు పెట్టే సభని మీరు రద్దు చేసుకోండి, మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి అంటున్నారు. కానీ ఈ సభ రద్దు చేసినా లేకుంటే కేసు విత్డ్రా చేసుకున్నా ఈ లంబడు చట్టబద్ధ లంబడి విచారణ ఆగదు. ఎందుకంటే వీళ్ళకంటే ముందే నేను చెప్పినటువంటి సంఘాలు, మహిళలు దాదాపు 40 మంది సుప్రీంకోర్టు వేసినటువంటి మరి పిటిషన్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నిన్ననే వీళ్ళు అక్కడ ర్యాలీ చేస్తే సుప్రీంకోర్టులో మారా చెందినటువంటి మరి మేధావులు, ఉద్యోగులు అందరూ కలిసి కూడా సుప్రీంకోర్టులో అటువంటి పిటిషన్ వేసారు. ఇంప్లీడ్ అయ్యారు. దీంట్లో మధ్యప్రదేశ్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. దీన్ని వాదించడానికి ఈ ఆదివాసులంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి మాజీ ఎంపీ, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు కూడా వారు రావడం జరిగింది. ఈ రకంగా ఈ రాష్ట్రమే కాదు ఈ లంబాడీలను తొలగించడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అయినటువంటి అన్ని సంఘాలు మేధావులు సుప్రీంకోర్టు చేసినాయి. ఒకవేళ ఎమ్మెల్యే గారు మేమైతే అనుకుంటున్నాం తెల్లవారు పరివారం అందరూ మాకు గట్టి హామీ ఇచ్చారు, మా తెల్ల వెంకటేశ్వర గారిని, వెంకటరావు గారిని ఇంటికి పట్టుకుని విడ్రా కానీ పిలుచుకోమని చెప్పారు. ఒకవేళ విడ్రా అయితే ఆయనే జాతిలో మిగిలిపోతారు. స్వయం బాబురావు గారు కూడా విడ్రా అయితే ఆయనే జాతిలో మిగిలిపోవడం తప్ప ఈ ఉద్యమం ఆగదు. ఇది జాక్ చైర్మన్గా నేను ఇది 28 సెప్టెంబర్ భద్రాచలంలో ఉన్నటువంటి ధర్మయుద్ధం ఆగిపోతుంది నేను చెప్తే చెప్పులు తీసుకుని నన్ను కొట్టిన గాయం, నన్నే ఆ గోదాట్లో పట్టిన మునకాయ. కాబట్టి ప్రజల్లో మారుమూల గుడారంలోకి ముసలి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఈ అధర్మాన్ని మనం ఆపాడడం కోసమే ఈ ధర్మయుద్ధం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడ మీరు చూడొచ్చు ఇవాళ ఎంతమంది అన్ని మండలాల నుంచి వచ్చారు. అంతా కేవలము ఈ పోస్టులు పాంప్లెట్ తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి జేఏసీ బాధ్యులు మాత్రమే. అదే ఒక పిలిపిస్తే మాత్రం ఈరోజే పెద్ద జనసంతోషం అయితే ఇక్కడ ఒక 1000-2000 మంది వస్తారు. కానీ మా కార్యక్రమం ఏంటంటే ప్రజాస్వామ్యంగా, న్యాయబద్ధంగా ఎన్ని పోవాలి. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏ పార్టీ నుంచి ఆ సంఘాలు కలవాలి, ఆ నాయకులు కలవాలి, మేధావులు కలవాలి, సమాజంలో బహుజనులు, దళితులు, మైనార్టీలు వీళ్ళందరి మద్దతు తీసుకొని ఎవరైతే మమ్మల్ని 50 సంవత్సరాలు వాళ్ళు తొలగించే వరకు అంతిమ పోరాటం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ పోస్టర్లు, అదేవిధంగా పాంప్లెట్లు అన్ని మండలాలకి అన్ని మండలం చేసి అందించడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా 28 సెప్టెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు పిటి సెంటర్ నుంచి వేలాది మంది కాదు, ఇంకా అసలుకి దానికి అంతు లేదు. ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళందరూ కూడా వెహికల్స్ అందరూ సిద్ధం చేసుకుంటున్న వాళ్ళంతా కూడా ఇది అంతిమ పోరాటం. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఆదిలాబాద్ మీటింగ్ ఉంది. తర్వాత నవంబర్లో మన వరంగల్, ఉమ్మడి వరంగల్ మురుగులో మీటింగ్ ఉంది. ఈ 3 మీటింగ్లు అయిన తర్వాత చలో హైదరాబాద్, చలో రాజ్భవన్ పేరిట ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి మేము దేశ రాజధాని రాష్ట్రంలో కోరుకుంటున్నాం. కాబట్టి ఇదేదో ప్రణాళిక లేకుండా, కార్యాచరణ లేకుండా ఏదో అనౌన్స్ చేస్తే వచ్చిన ప్రోగ్రాం కాదు. దీని వెనక గత 7 సంవత్సరాలుగా మా ఉద్యమాల్లో ఇవన్నీ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ అన్ని సంఘాలు ఈరోజు చూసుకుంటే మీరు దీంట్లో చూసుకోవచ్చు. దేని సంఘం లేదు. ఎవడన్నా మిగిలిపోయిందంటే వాడు పోయినట్టు లెక్క, ఈ జాతిలో వాడు చచ్చిపోయినట్టు లెక్క తప్ప బతికి ఉన్నటువంటి అన్ని సంఘ నాయకులు వాళ్ళందరి ఆమోదంతో మొట్టమొదటిసారిగా ఇన్ని సంఘాలు కలిసి చేసినటువంటి అంతిమ పోరాటం ఇది. దీనిలో భాగంగానే మరి ప్రచారాన్ని ఈరోజు మొదలు పెడితే వీళ్ళందరూ కూడా తర్వాత జేఏసీ తరఫున కూడా ఐక్య కార్యక్రమం తరఫున ఒక జోడయాత్ర ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి లొట్టపిట్టిగడ్డ దగ్గర
ఆ యొక్క వీరమయ్య ఏదైతే వీరమయ్య దేవాలయం ఉందో అక్కడ పూజలు మొదలుపెట్టుకొని ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం వాజేడు. తర్వాత వెంకటాపురం దగ్గర ఉన్నటువంటి ఆ చేరవ వంశస్థులు చేసి సదాలమ్మ దగ్గర పూజ చేసుకొని మళ్ళీ అక్కడ సమావేశం. ఈ జోడయాత్రలో దీంట్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఎవరి జెండా వాళ్ళు పెట్టుకొని ఎవరి వాహనం వాళ్ళు పెట్టుకొని అందరం కూడా పూర్తి సమన్వయంతో తీసుకురావడానికి నేను ఒక జాక్ చైర్మన్గా ఇటువంటిది ఇంతకుముందు ఎక్కడ ఏ పార్టీ తెలంగాణ పార్టీలో ముందు జరగలేదు. ఇట్లా అంత సమన్వయంతో మేము చేస్తాం ఈసారి పూర్తి సమన్వయంతో. ఎవడన్నా ఒకరిద్దరు మిస్ అయినా కూడా వాటిని పట్టుకొని మళ్ళీ దీంట్లో పట్టుకొస్తుంది తప్ప మేము ఎవరిని దూరం చేసుకోము. మా సమాజంలో మేము మా సమాజంతో పాటు బహుజనులు, దళితులు, మైనార్టీలు, ఆఖరికి అగ్రవర్ణాలు కూడా మేము పట్టుకొని వాటిని తొలగించే వాళ్ళకి ముందు పోతాం తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేటువంటి పాత్రికేయ మిత్రులకి మరి పేరున యావత్ ఆదివాసీ 9 తెగల తరఫున మీకు ధన్యవాదాలు చేసుకుంటూ మా న్యాయమైనటువంటి మా ధర్మమైనటువంటి ఈ పోరాటానికి ధర్మ యుద్ధానికి మీ మద్దతు తెలియజేసి కోరుకుంటూ ఆ రోజు కూడా మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.